నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ ముందుగా మీకు గరుడ పంచమి శుభాకాంక్షలు సార్. మన వాళ్ళందరికీ కూడా రైట్ సార్. శ్రావణ మాసం వచ్చింది అంటే ఖచ్చితంగా నాగపంచమిగా కానీ గరుడ పంచమిగా కానీ జరుపుకుంటుంటాం. రెండు విరుద్ధమైనటువంటి జీవులు కదా. గరుడు ఇద్దరు అన్నదమ్ములే అయినప్పటికీ గరుడు అంటే పాములు భయపడుతూ ఉంటాయి. రెండింటిని ఒకే రోజు చేసుకుంటాం. తర్వాత గరుడు తొందరగానే పుట్టేశాడు అన్నగారు. మన విరత కద్రువ ఈ స్టోరీ మనకు తెలిసిందే. భాగవతం చదువుకున్న వాళ్ళకి ఆ స్టోరీ తెలుస్తుంది. రైట్. అయితే ఈ గరుడ పంచమిని కానీ లేకపోతే నాగ పంచమిని కానీ ఎట్లా చేసుకోవచ్చు? నాగదేవతన ఆరాధన విషయం మనం ఒకవేళ మాట్లాడుకుంటే నాగదేవత ఆరాధన ఖచ్చితంగా మన పూర్వీకులు చేసి ఉంటే కనుక దాన్ని కొనసాగించాలి అనేది కూడా ఖచ్చితంగా చెప్తారు. ఎటువంటి పరిస్థితుల్లో ఆపద్దు అని చెప్తారు. మరి ఈ విషయాలన్నీ ఒక్కసారి చెప్పండి సార్. ఎట్లా ఆ రోజున మంగళవారంతో వస్తోంది పంచమి, మంగళవారం. సో ఎట్లా చేసుకోవచ్చు ఈ రోజులో? తప్పకుండా. సరే, మొట్టమొదటిగా మనం నాగపంచమి గురించి కొద్దిగా క్లుప్తంగా చెప్పుకున్నాక తర్వాత ఎలాగో గరుడ పంచమి అనేది ఎందుకు ఈ రోజు చేసుకుంటాం అనేది కనుక చూసినట్టయితే ఇంకా మీరు చెప్పారు, చాలా మటుకు చెప్పేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ సౌత్ పిల్లలు అంటే సౌత్ పిల్లల మధ్య అప్పటి నుంచి కూడా వైరం అలా కొనసాగుతున్నట్టుగానే మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనకేంటంటే అక్కడేమో అస్తికుడు వచ్చి ఈ నాగజాతిని ఉద్ధరించబడటానికి అది అదే రోజు కాకతాళికంగా మనకి శ్రావణ పంచమి నాడవటం అనేది. ఇక్కడ మళ్ళీ ఇదే కద్రు దగ్గర వీరి అమ్మ సుపర్ణి ఆవిడ దాస్యం చేసింది. ఆ దాస్యాన్ని విడిపించడం కోసం అని చెప్పి అప్పుడు అమృతం తీసుకురమ్మని చెప్తే ఆవిడ ఆ అమృతాన్ని గనక నాకు ఇచ్చినట్టయితే గనక మీ తల్లికి దాస్యం నుంచి నేను విడిపిస్తాను ఆవిడ చెప్పటం. ఈయన మరి విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకుని తర్వాత అక్కడ వెళ్ళి స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుడి దగ్గర నుంచి అపహరించుకు తెచ్చాడు అని చెప్పి అమృతాన్ని గరుడు అత్యంత వేగంగా వెళ్ళి, అంటే దానికి ఒక కాల పరిమితి అనేది ఉంటుంది. ఆ కాల పరిమితిలోపే వెళ్ళి చేసుకురావాలి. సో అందుకని మనం వేగానికి ప్రతీక కాంతి గరుడ అంటూ ఉంటాం. గరుడ వేగం అందుకని అప్పటి నుంచే మనకు వచ్చింది. సో ఆ రకంగా అది కూడా కాకతాళికంగా పంచమి నాడే అవటం. అందుకని ఇద్దరికి కూడా పరస్పర విరుద్ధమైన జీవులు అయినప్పటికీ కూడా ఇద్దరికి కూడా అలా ఆ శ్రావణ శుక్ల పంచమి నాడే అది సాధ్యం అవటం అనేది జరిగింది. ఇది ఇక్కడ మనకి వచ్చేప్పటికి ఏంటంటే ఎక్కువ శాతం మనం నాగుల చవితి అనేది ముఖ్యంగా ఆంధ్రాలో అయితే కనుక ఎక్కువ నాగుల చవితే చేసుకుంటాం మనం. అది కార్తీక మాసంలో చేసుకుంటాం. కార్తీక మాసంలో కదా. ఇక్కడ వీళ్ళు ఎక్కువ తెలంగాణ వాళ్ళు మాత్రం శ్రావణ మాసంలోనే ఎక్కువగా చేసుకోవటం అనేది ఉంటుంది. కానీ మొత్తం అన్ని పురాణం అంటే ఈ యొక్క నాగ సాహిత్యం ఏదైతే ఉంటుందో అంటే సర్పాలకు సంబంధించిన వివరాలు ఇచ్చిన ప్రతి చోట కూడా నాగులకి అత్యంత ప్రీతికరమైనవి చవితి పంచమి దినాలుగా చెప్పారు. అంటే మన వృత్తి రోజుల్లో కూడా వీటిని ఆరాధించాలంటే కనుక చవితి నాడు పంచమి నాడు కూడా మనం చేసుకోవచ్చు. అందుకని మనం ఖచ్చితంగా ఈ 2 రోజులు కూడా వాటికి అత్యంతమైన ప్రీతి పాత్రం. తర్వాత పౌర్ణమి కూడా మనం చెప్తూ ఉంటాం. సో ఈ 3 రోజుల్లో ఆరాధించడం అనేది అయితే ఉంటుంది. తర్వాత మనం వీటికి ఓన్లీ మనం జ్యోతిష్యాన్ని గనక అన్వయించినట్టయితే ఇక్కడ మంగళవారం రావటం అనేది, అంటే మంగళవారం అనేది మనం కేతుగ్రహానికి ప్రతీకగా చెప్పడం అనేది ఉంటుంది కదా. సో కుజుడు కేతువు సమానం అని కనుక మరి మంగళవారం నాడు ఏదైనా సరే రావు కేతు మనం సర్ప సంబంధమైన అంటున్నాం కాబట్టి మంగళవారం కలిసి రావటం అనేది విశిష్టత అనేది కూడా ఉంటుంది. తర్వాత శనివారం రావు నక్షత్రం వచ్చిన, మంగళవారం కేతు నక్షత్రాలు వచ్చిన వాటికి కూడా మనం సర్పశాంతి కోసం వినియోగించడం అనేది కూడా ఉంటుంది. అయితే ఇవాళ మనం ఏదైనప్పటికీ కూడా సరే ఈ నాగ ఆరాధన అనేది మనం చాలా సందర్భాల్లో ఈ నాగ శాపాల గురించి వాటి గురించి రకరకాల వీడియోలు చేస్తాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. ఎందుకంటే అనేక మంది జాతకాల్లో మనకి ఎక్కువగా కనపడేది అంటే మనకి 100కి 60% సర్పదోషాలు కనపడతాయి. గోచారం చూసుకుంటే కాల సర్పదోషంలోనే ఉంది ఇప్పుడు గోచారం కదా. అసలు అలా మొత్తానికి అయితే కాల సర్పదోషం అనేది ఎక్కువ మిగతా
60% ఇదే ఉంటుంది. మిగతా 40%లోనే పితృశాపం, మాతృశాపం, ఓకే. గురుశాపం ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే అవంత తక్కువ నిష్పత్తిలో ఉంటే ఇది ఎక్కువ నిష్పత్తిలో ఉంది. అందుకని మనకి ఎట్టి వయసులో తర్వాత రెండోది ఏంటంటే చాలా మంది యొక్క నిర్వచనం ఈ యొక్క కలియుగాన్ని పాలించేవాడు రాహు గ్రహం అని చెప్పి. అదే పెద్ద సర్పం. అందుకని కాలసర్ప దోషం అన్నది. సో కాలం ఇప్పుడు ఆయన చేతిలో ఉంది, రాహు చేతిలో. సో అందుకని చిత్తభ్రమలన్నీ మనకి ఇలాంటివన్నీ. సో రాహు అంటేనే చిత్తభ్రమ, మహిషభ. రైట్. సో అందుకని మనం మోసపోతూ ఉంటాం ఎక్కువగా. సో అందుకని ఖచ్చితంగా మనం నాగా శాంతి అనేది విరివిగా చేసుకోవాలి. అందుకని మనం ఎన్ని వీడియోలు చేసినా సరిపోవు నన్ను అడిగితే. సో కాకపోతే ఇవాళ మనం ఏంటంటే కొద్దిగా భిన్నంగా గరుడుని ఒకసారి పాపం ఆయనకు కూడా ఎంతో కొంత వాల్యూ ఇద్దామని చెప్పేది. రెండోది ఏంటంటే ఇది ఇవాళ మనం చెప్పబోయే రెమెడీ ఏంటంటే గనక ఈ గరుడుని ఉపాసించడం అనేది లేదా ఆయన యొక్క మంత్రాన్ని పఠించడం అనేది ఏంటంటే గనక ఎవరి జీవితంలో అయితే వేగం లేకుండా, అంటే మనం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందండి, మా ఆయన 40 ఏళ్ళ నుంచి పలానా వాడి దగ్గరే చేస్తున్నాడు కానీ ఆయన గొర్రెకు బెత్తుడు తోకేనండి అని ఇబ్బంది పడే వాళ్ళు బోలు మంది ఉన్నారు. అంటే వారి జీవితంలో ఎప్పుడు కూడా ఒక రకమైన వేగం లేకుండా ఎప్పుడు ఆ గానిగెద్దులో అక్కడెక్కడే తిరుగుతూ ఉంటాం. అలాంటి వాళ్ళ నిస్సారమైన జీవితాలు ఏవైతే ఉంటాయో అలాంటి వారి జీవితంలో ఒక వేగమైన అభివృద్ధి రావటం కోసమే మనం ఇవాళ చెప్పే రెమెడీ అనేది. సో ఆ రకంగా మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేది నా ఆకాంక్ష. అద్భుతం సార్. ఏం చేయమంటారు మరి జీవితాల్లో వేగం రావాలి కదా? ఎందుకంటే ఇప్పుడు ఇవాళ కాలమే పెద్ద వేగం, చాలా వేగంగా కాలం అయితే వెళ్ళిపోతుంది కానీ జీవితాలు మనం అదే కదా, ఆ వేగాన్ని మనం అందుకోగలగాలి, మ్యాచ్ చేయగలగాలి. సో అప్పుడు మరి అంతకంటే మనకి దానికి ఉపయోగపరమైన గరుడు మించి వేగమైన వాడు మనకి పురాణాల్లో, అంటే ఓకే వీళ్ళందరికంటే వేగవంతమైన వాడు ఆంజనేయుడు మాత్రమే అనుకోండి, అది వేరే విషయం, తర్వాత మనం చెప్పుకుందాం. కానీ బట్ మామూలుగా అయితే ఖచ్చితంగా గరుడుని తీసుకోవాల్సి మనం మామూలుగా అయితే. సో ఇక్కడ ఈ గరుడిని పూజించాలి అనుకున్నప్పుడు మనం చేయవలసినది ఏంటి అంటే కనుక ఈరోజు మరి గరుడికి అత్యంత ఇష్టమైన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఈరోజు మీరు విష్ణు సహస్రనామం పఠించటే కనుక చాలా అద్భుతంగా మంచి ఫలితాలు ఉంటాయని మొదట, అంటే మనం గరుడిని పూజించే ముందు ఒకసారి ఆ రకంగా పూజించడం అనేది ఒకటి. తర్వాత మీకు కనుక దొరికితే మనకి చాలా మన ఇంటర్నెట్లో అయితే దొరుకుతుంది. సో ఈ గరుడితో కూడిన విష్ణుమూర్తి, అంటే గరుడు ఉంటాడు, లక్ష్మీదేవిని విష్ణుమూర్తి ఉన్న పటాలు అయితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. సో అలాంటిది ఏదైనా పటం సంపాదించుకోవటం లేదా తాత్కాలికంగా మనం ఏదైనా సరే కలర్ జెరాక్స్ తీసుకోవటం అలాంటివి చేసుకుని పూజించుకోవటం అనేది. సో ఆ రకంగా ఇదేంటంటే మన ఇంట్లో మనం మొదటి నుంచి చెప్తాం కదా, 21 రోజులు, 40 రోజులు, 90 రోజులు మీరు ఏదో ఒక సంకల్పం పెట్టుకుని ఈ రోజు నుంచి మనం మొదలెట్టడం అనేది. సో దీనికి మనం ఏంటి చిన్న మంత్రం ఏంటంటే కనుక అది అన్ని బీజాక్షరాలు లాంటిదే. ఓం ఐం హ్రీం శ్రీం, ఓం హైం హ్రీం శ్రీం దాకా కామనే. ఓం ఐం హ్రీం శ్రీం, ఓకే అక్కడ దాకా కామనే. గరుడాయ సంపత్ ప్రభాయ నమః, గరుడాయ సంపత్ ప్రభాయ నమః, సంపత్ ప్రభాయ నమః, సంపత్ ప్రభాయ నమః. రైట్, ఓకే ఇంతే చదవటం. ఇది 108 లేదా 51 సార్లు చదువుకోవటం అనేది ఈ రకంగా చేసుకోవటం. తర్వాత ప్రతిరోజు కూడా దీనికి ముందు ప్రతిరోజు విష్ణు సహస్రం చదవకాల్సిన పని లేదు. ఏదైతే ఈ మంత్రం ఉందో దానికి తొలుత, అంటే దానికి ముందు మనం ఒక 9 సార్లు ఈ యొక్క నారాయణ గాయత్రి ఏదైతే ఉంటుందో, నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్, నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఇది 9 సార్లు చదువుకుని ఆ తర్వాత మంత్రం చదువుకుంటే అంతకంటే చేయవలసిన అవసరం ఏం లేదు. సాధ్యమైనంత తొందరలోనే ఒక వేగాన్ని అందుకోవడానికి అవకాశాలు రావటం అనేది అయితే జరుగుతుంది. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు. అలాగే యూట్యూబ్ లో చాలా సుపరిచితమైన ఈ పాట కూడా, గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతుమమ నిత్యం. అవును, చాలా అద్భుతమైన పదం, పదాడంబరం చాలా బాగుంది. చాలా చాలా శ్రావ్యంగా వినే కొద్ది వినాలనిపిస్తుంది. దీన్ని కూడా నిరంతరం కూడా ఖచ్చితంగా వింటే మంచిదేగా, వింటే మంచిది. తర్వాత దాంట్లోనే మళ్ళీ మనకి గురు సాక్షాత్కారం పొందడానికి కూడా అదే ఉపయోగపడుతుంది. సో అందుకని ఆ రకంగా కూడా ఖచ్చితంగా మంచి జరగటం అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం ఏంటంటే ఏదైతే స్విచ్ బోర్డ్ అనేది ఉంటుందో అక్కడ నిజానికి ఏంటంటే మనము
కొన్నిసార్లు స్పీడ్ మంచిది కాదంటాం కదా, కానీ ఇక్కడ మనం స్విచ్ వర్డ్ అనేది ఏంటంటే స్పీడ్ ఈజ్ సేఫ్టీ, స్పీడ్ ఈజ్ సేఫ్టీ, స్పీడ్ ఈజ్ సేఫ్టీ స్పీడ్ ఈజ్ సేఫ్టీ అంతే. అనే స్విచ్ వర్డ్ ని కూడా యూటిలైజ్ యూటిలైజ్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు. వేగం లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న అంటే అలా పరిస్థితుల్లో అనేక మంది నుంచి మనం బాధపడుతూ ఉంటాం, చూస్తూనే ఉంటుంది దైనందికంగా. యా, అలా ఉండకూడదు, బయటికి రావాలి, వేగవంతంగా వాళ్ళ జీవితం వేగం చాలా యోగవంతంగా ఉండాలి అని కదా, అది మనకి కావాల్సిందే అది. అందుకే మనకి 2 పెద్దవాళ్ళు ఇచ్చారు, ఆలస్యం అమృతం విషయం అని చెప్పి. నిదానము ప్రధానం అనేది ఇచ్చారు, ఇచ్చారు, ఆలస్యం ఆలస్యం. అమృతం అనేది. అందుకే బ్యాలెన్స్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. కానీ ఇక్కడ అందుకే మనం ఏంటంటే ఆ స్పీడ్ అనేది సేఫ్టీగా ఉండాలి. సేఫ్టీగా ఉండాలి. రైట్ సార్, రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే.